నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చెట్టును నాటినప్పుడు దాని నుండి ఫలములు ఎలాగైతే ఆశిస్తున్నామో, చెడులో మనం పైరు వేసినప్పుడు దాని నుండి ఫలములు మనం ఎలాగైతే ఆశిస్తున్నామో, దేవుడు కూడా నీ నుండి నా నుండి ఆత్మీయ ఫలములను ఆశిస్తున్నాడు. నాకు ఏరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి దూరముగా ఉండి మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో మనం విఫలమైపోతాము. దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మన ప్రయత్నములన్నీ సఫలపరచబడతాయని లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. అని దేవుని వాక్యము మీరు ఫలించాలి. మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఆమేన్. మీరు ఫలించటం వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది. మీ ఫలము, మీ ఆత్మీయ ఫలము ఎందుకయ్యా అదంటే దేవుని మహిమపరచుటకు. తండ్రిని మహిమపరచబడాలంటే నువ్వు ఫలించాలి. ఫలభరితమైన అనుభవం నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంవత్సరంలో గతించిపోతున్నా నీలో ఫలములు కనిపించట్లేదు. దేవుడు అంటాడు కదా, ఫలములు తొలగుతాయేమని చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప, కొమ్మలు తప్ప ఫలములు లేని చెట్టుగా ఉన్నది. ఫలభరితం లేదు. ఫలిస్తుందేమని దేవుడు ఎదురు చూశాడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము